This is Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala UGN PG Autonomous Tanuku. Now I would like to explain about plant communities. What is community? Community environment. Total ga environment anedi environment is made up of both biotic and abiotic components. సో ఆవరణం అనేది సజీవ నిర్జీవ కారకాలతో నిర్మితమై ఉంటుంది. The biotic components are most important because these constitutes plants, animals and microorganisms and together known as biological communities of an ecosystem. సో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే సజీవ కారకాలు. సజీవ కారకాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకనగా ఇవి ఏంటంటే లైవ్ కండిషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, ప్లాంట్స్, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. వీటన్నిటిని కలిపి ఏమంటారు అంటే జీవ సముదాయం అంటారు. ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయం అంటారు. సజీవ కారకాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి వేటిని ఏర్పరుస్తాయంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులు ఇవన్నీ కలిసి ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయం అని అంటారు. నెక్స్ట్ డెఫినేషన్. Community is an assemblage of animal and plant species occurring together in a particular area. ఒక నిర్దిష్ట ప్రదేశంలో గల యానిమల్స్, జంతువులు మరియు మొక్కల సమూహాన్ని సముదాయం, కమ్యూనిటీ అనగా సముదాయం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో గల మొక్కల, జంతువుల సమూహాన్ని సముదాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ల్యాండ్ గడ్డి భూములకు సంబంధించిన, డెజర్ట్ ఎడారి కమ్యూనిటీ అండ్ ఫారెస్ట్ అడవులకు సంబంధించినవి. ఇవి ఎగ్జాంపుల్స్ కమ్యూనిటీకి. నెక్స్ట్ వన్, ఎకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీ. మొక్కల సముదాయపు లక్షణాలు. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మెయిన్ గ్రూప్స్. సో 3 కాదు, ఇక్కడ 2 అని రాసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అనలైటికల్. అనలైటికల్ ANALYTICAL అనలైటికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే విశ్లేషణ లక్షణాలు. సెకండ్ వన్ సింథటిక్ క్యారెక్టరిస్టిక్స్ సంశ్లేషణ లక్షణాలు. ఇక్కడ 3 అని రాసుకోవద్దు, ఓన్లీ మెన్షన్ 2 టైప్స్. One is analytical characters, second one is synthetic characters. Analytical characters అంటే విశ్లేషణ లక్షణాలు. Those characters which are important for study, explanation and analysis of a community are called analytical characters. ఒక కమ్యూనిటీ గురించి అధ్యయనం చేయడాన్ని, అంటే ఒక సముదాయం గురించి అధ్యయనం చేయడం మరియు వర్ణించడాన్ని విశ్లేషణ లక్షణాలు అంటారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అనలైటికల్ క్యారెక్టర్స్. వన్ ఈజ్ క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్, సెకండ్ వన్ ఈజ్ క్వాలిటేటివ్ క్యారెక్టర్స్. క్వాంటిటేటివ్ మీన్స్ పరిమాణాత్మక లక్షణాలు, క్వాలిటేటివ్ మీన్స్ గుణాత్మక లక్షణాలు. అనలైటికల్ క్యారెక్టర్స్ అనేవి 2 టైప్స్. వన్ ఈజ్ క్వాంటిటేటివ్, అనదర్ వన్ ఈజ్ క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మక, క్వాలిటేటివ్ అంటే గుణాత్మక. సో ఈ క్వాంటిటేటివ్లో అగైన్ 4 సబ్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆవృత్తి, డెన్సిటీ సాంద్రత, అబౌండెన్స్ జాతి సమృద్ధి, కవర్ అండ్ బేసల్ ఏరియా కప్పు మరియు పీట వైశాల్యం. ఇవన్నీ క్వాంటిటేటివ్కి సంబంధించింది. అనదర్ వన్ క్వాలిటేటివ్ అంటే గుణాత్మక లక్షణాలు. ఏ ఫిజియోగ్నమీ లక్షణాలు. బి ఫినాలజీ యాజ్ యూజువల్ తెలుగులో కూడా అంతే. సి వచ్చి స్ట్రాటిఫికేషన్ స్తరీభవనం. డి అబౌండెన్స్ జాతి సమృద్ధి. ఈ సోషియబిలిటీ కలుపుగోలుతనం. ఎఫ్ విటాలిటీ అంటే జీవశక్తి. అండ్ జి లైఫ్ ఫార్మ్స్ జీవరూపాలు. క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం,
ఫ్రీక్వెన్సీ అంటే ఆవృత్తి. క్వాడ్రేట్ అండ్ ట్రాన్సెక్ట్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు టేక్ శాంపుల్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేరియస్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఇక్కడ ఏంటి అంటే ఒక కమ్యూనిటీని ఏదైనా సరే ఒక సముదాయంలోని జీవులు లేదా మొక్కలు ఏదైనా ఒక ఏరియాలో ఉన్న ఒక కమ్యూనిటీని తీసుకుంటే, కమ్యూనిటీ అంటే సముదాయం కదా, ఏదైనా అవ్వచ్చు, ఆ మొక్కలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు. ఒక మొక్కల సముదాయాన్ని తీసుకుంటే ఆ మొక్కలన్నీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ఓకే, ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో తెలుసుకోవడాన్ని, మరియు ఆ సముదాయంలో గల మొక్కలు ఎన్నెన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఎన్ని టైమ్స్ ఉంది, ఏ అనేది ఒక మొక్క అనుకుందాం, బి అనేది ఒక మొక్క, సి అనేది ఒక మొక్క. ఏ అనేది మనం తీసుకున్న ఏరియాలో ఎన్ని టైమ్స్ ఉంది, బి అనేది ఎన్ని టైమ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 టైమ్స్ ఉంది, బి 9 టైమ్స్ ఉంది. ఇలా సో మొక్కల సంఖ్యను మరియు అవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో అంటే ఎలా వితరణ చెంది ఉన్నాయో తెలుసుకునే దానిని ఆవృత్తి అంటారు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మెథడ్కి క్వాడ్రేట్ కానీ ట్రాన్సెక్ట్ని కానీ యూజ్ చేస్తారు. క్వాడ్రేట్ అంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలా ట్రాన్సెక్ట్ అంటే కూడా సో సమ్వాట్ పిన్స్ ఉండి ఆ పిన్స్ ఎక్కడెక్కడ టచ్ అయినాయో ఆ ప్లాంట్స్ని మాత్రం కౌంట్ చేస్తారు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే సో ఒక సముదాయంలో ఉన్నటువంటి మొక్కల యొక్క అమరిక మరియు ఆ మొక్కల యొక్క సంఖ్య ఎన్నిసార్లు ప్రజెంట్ అయి ఉంది ఆ ఏరియాలో తెలుసుకోవడాన్ని ఆవృత్తి అంటారు. ఫ్రీక్వెన్సీ equal to total number of sampling units in which the species occur by total number of sampling units. సో మొత్తం నమూనాల సంఖ్య, మొత్తం నమూనాల్లో ఉన్న స్పీసీస్ అంటే జాతుల సంఖ్య బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్, మొత్తం నమూనాల యూనిట్లు. ఓకేనా? ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ ఇన్ విచ్ ద స్పీసీస్ అక్కర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్, మొత్తం నమూనాలో ఉన్న జాతులు బై మొత్తం నమూనా యూనిట్లు. నెక్స్ట్ వన్ డెన్సిటీ, సాంద్రత. ఇట్ రిప్రజెంట్స్ ద న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ స్పీసీస్ ఇన్ ద కమ్యూనిటీ. ఇందాక ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వాటి యొక్క అమరికను మరియు సంఖ్యను తెలుసుకోవడాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ ఓన్లీ సంఖ్యను మాత్రమే తెలుసుకుంటారు. ఇట్ రిప్రజెంట్స్ ద న్యూమరికల్ స్ట్రెంగ్త్. ఒక నిర్దిష్ట వైశాల్యం లేదా ఘనపరిమాణం గల ప్రదేశంలో నివసించే జీవుల సంఖ్యను జనసాంద్రత అంటారు. సాంద్రత ఈక్వల్ టు జీవుల సంఖ్య బై వైశాల్యం, ఇది ఫార్ములా. సో డెన్సిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద స్పీసీస్ ఇన్ ఆల్ శాంప్లింగ్ యూనిట్స్ బై నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్. ఓకేనా? జీవుల సంఖ్య బై వైశాల్యం. నెక్స్ట్ అబౌండెన్స్. అబౌండెన్స్ మీన్స్ జాతి సమృద్ధి. The number of individuals of a species present in a unit area is called its abundance. సో ఒక జాతికి సంబంధించిన జీవుల సంఖ్య అంటే ఒక జాతికి సంబంధించిన మొక్కలు ఎన్ని ఉన్నాయో ఒక యూనిట్ ఏరియాలో దాన్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని అబౌండెన్స్ అంటారు. అంటే జాతి సమృద్ధి అంటే ఒక సముదాయంలో ఒక జాతికి చెందిన జీవులు ఆ ప్రదేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకొనుటను జాతి సమృద్ధి అంటారు. ఫార్ములా అబౌండెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద స్పీసీస్ ఇన్ ఆల్ శాంప్లింగ్ యూనిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ ఇన్ విచ్ ద స్పీసీస్ అక్కర్డ్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం జాతులకు మొత్తం ఏదైనా ఒక జాతికి చెందిన వివిధ జాతులు. సో అబౌండెన్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద స్పీసీస్ ఇన్ ఆల్ శాంప్లింగ్ యూనిట్స్. అన్ని నమూనాలలో ఉన్న జాతుల సంఖ్య, అన్ని నమూనాలలో ఉన్న
జాతుల సంఖ్య బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్, సో అన్ని నమూనాలలో ఉన్న టోటల్ మొత్తం జాతులు బై మొత్తం నమూనాలలో ఉన్న జాతులు. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే మొత్తం నమూనా యూనిట్లలో ఉన్న మొత్తం జాతులు బై మొత్తం నమూనా యూనిట్లలో గల జాతులు. దట్స్ ఇట్, అబాండెన్స్. నెక్స్ట్ వన్, కవర్ అండ్ basal ఏరియా. కవర్ అండ్ basal ఏరియా. Cover means it refers to the area of ground occupied by the above ground parts of the plant such as leaves, stems and inflorescence as viewed from above. Cover అంటే ఏంటంటే it refers to the area of ground occupied by the above ground parts. సో ఒక మొక్క భాగాలు ఆక్రమించుకుని ఉన్న భూ ఉపరితల ప్రాంతాన్ని కప్పు అంటారు. గ్రౌండ్ అంటే సో భూ ఉపరితలం, ఆక్యుపైడ్ బై ద అబోవ్ గ్రౌండ్ పార్ట్స్ అంటే మొక్కల భాగాలు ఆక్రమించుకుని ఉన్న భూ ఉపరితల ప్రాంతాన్ని కప్పు, కవర్ అంటారు. సో ఇవి ఏవేవన్నీ ఉండొచ్చు అంటే లీవ్స్ కావచ్చు, స్టెమ్స్, ఇన్ఫ్లోరెసెన్స్, ఇవన్నీ భూమికి పైనే కదా ఉంటాయి. సో దీన్ని కవర్ అంటారు. సో ఈ కవర్ని, ఈ కప్పు వైశాల్యాన్ని బేసికల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద కవర్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ basal area, another one is canopy cover. సో basal area అంటే పీట వైశాల్యం, కెనోపీ కవర్ అంటే పందిరి వైశాల్యం. సో basal area ఏం చెప్తుంది, ఇట్ రిఫర్స్ టు ద గ్రౌండ్ యాక్చువల్లీ పెనిట్రేటెడ్ బై ద స్టెమ్స్ and is readily seen when the leaves and stems are clipped at the ground surface. సో మొత్తం గ్రౌండ్ నుంచి చూసుకుంటే స్టెమ్ గ్రౌండ్కి పైనే ఉంటుంది, లీవ్స్, ఇన్ఫ్లోరెసెన్స్ అన్నీ పైన ఉంటాయి. బట్ స్టెమ్ యొక్క రూట్ సిస్టమ్ అంతా కూడా గ్రౌండ్కి బిలో పోర్షన్లో ఉంటుంది. అర్థమవుతుందా. సో పైకి వచ్చిన స్టెమ్ని కట్ చేసి, అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్న స్టెమ్ని కట్ చేసి, సో ఆ విడ్త్ కట్ చేస్తాం కదా, ఆ వైశాల్యాన్ని లెక్క కట్టి ఎంత విడ్త్ అయితే ఉంటుందో, వెడల్పు ఎంత ఉంటుందో దాన్ని బట్టి లోపల ఉన్న రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో లోపల ఇంకా ఎంత వైశాల్యం లెంత్ ఉందో విడ్త్ని బట్టి లెంత్ క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని basal ఏరియా. basal అంటే బిలో పోర్షన్లో ప్రజెంట్ అయినటువంటి ప్లాంట్ పార్ట్స్ యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని యూస్ చేసి ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి స్టెమ్ని కట్ చేసి ఆ విడ్త్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇన్సైడ్ ద సాయిల్ ద ప్లాంట్ పార్ట్స్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడాన్ని basal ఏరియా అంటారు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఇంకొకటి చెప్పాను కదా, కెనోపీ కవర్. సో కెనోపీ కవర్ అంటే ఏంటి అంటే, సో ఎర్త్ సర్ఫేస్ పైన గ్రో అవుతున్నటువంటి ప్లాంట్ పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎర్త్ పైన షేడ్ని ఫామ్ చేస్తాయి, అంటే నీడ. సో ఎర్త్ పైన పడినటువంటి ఆ షేడ్ని క్యాల్కులేట్ చేసి ఆ వైశాల్యం కనుగొంటారు. దాన్నే కెనోపీ కవర్ అంటారు, అంటే పందిరి వైశాల్యం. ఎంటైర్ ప్లాంట్ యొక్క షేడ్ అంతా కూడా ఎర్త్ సర్ఫేస్ పైన పడితే ఆ ఎర్త్ సర్ఫేస్ పైన పడ్డ షేడ్ని క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని కెనోపీ కవర్ అంటారు. ఫార్ములా B=5R². B అంటే సో basal ఏరియాకి నేను చెప్పేది ఫార్ములా B=πr². సో పై అంటే మొత్తం టోటల్ ప్లాంట్కి సంబంధించింది, B అంటే basal ఏరియా, R అంటే వ్యాసార్థం. B మీన్స్ basal ఏరియా, R మీన్స్ వ్యాసార్థం. నెక్స్ట్ వన్,
క్వాలిటేటివ్ క్యారెక్టర్స్. క్వాలిటేటివ్ క్యారెక్టర్స్లో ఫస్ట్ వన్ ఫిజియోగ్నమీ. It denotes the external outline of the community. Physiognomy is the form, structure, external appearance of the vegetation which develops due to dominant plants of the life forms. It is most useful method for nomenclature and appearance of the community. టోటల్గా ఫిజియోగ్నమీ. సో ఇందాక చెప్పాను కదా, ఫిజియోగ్నమీ అనేది క్వాలిటేటివ్కి సంబంధించిన క్యారెక్టర్. సో బేసిక్గా ఫిజియోగ్నమీ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఒక వృక్ష సముదాయం యొక్క బాహ్య స్వరూపంను ఫిజియోగ్నమీ అంటారు. ఓకేనా. ఒక వృక్ష సముదాయం యొక్క బాహ్య స్వరూపంను ఫిజియోగ్నమీ అంటారు. అదే ఇట్ డినోట్స్ ద ఎక్స్టర్నల్ అవుట్లైన్ ఆఫ్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ప్లాంట్కి సంబంధించింది అవుతుంది కాబట్టి ప్లాంట్ యొక్క బాహ్య స్వరూపం ఎక్స్టర్నల్ ఫీచర్స్ని ఫిజియోగ్నమీ అంటారు. సో ఇక్కడ ఈ బాహ్య స్వరూపంను ఆధిపత్యపు అంటే డామినెంట్ ప్లాంట్స్. దీస్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ డామినెంట్ ప్లాంట్స్ ముందుగా డామినెంట్ ప్లాంట్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో టోటల్గా డామినెంట్ ప్లాంట్స్కి సంబంధించిన డెన్సిటీని కానీ హైట్ని కానీ రంగుని కానీ వీటన్నింటి గురించి వర్ణించే దాన్నే ఫిజియోగ్నమీ అంటారు. పర్టికులర్గా ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాంట్స్ స్టడీడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫిజియోగ్నమీ. దట్స్ ఇట్. ఒక వృక్ష సముదాయంలోని బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేయడాన్ని ఫిజియోగ్నమీ అంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్. దేనికి నామిన్క్లేచర్కి కానీ పేరు పెట్టాలన్నా, సో ఒక కమ్యూనిటీలో కనిపించే పలానా మొక్క అని ఐడెంటిఫై చేయడానికి కానీ ఈ ఫిజియోగ్నమీ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫినాలజీ. దేర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ స్పీసీస్. There are many important events in the life history of a species like seed germination, leaf fall, time of flowering, fruiting and seed dispersal. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఫినాలజీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ ఒక మొక్క జీవిత కాలంలోని వివిధ దశలు అనగా పత్రాలు ఏర్పడడం, పుష్పించడం, ఫలాలు ఏర్పడడం, విత్తనాల వ్యాప్తి, పత్రాలు రాలిపోవడం వంటి వివిధ చర్యలు ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వివిధ ఋతువులలో జరుగుతాయి. దాన్ని ఫినాలజీ అంటారు. ఫినాలజీ ఈజ్ ద క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్. సో ఫినాలజీ అంటే క్యాలెండర్. సో ఒక ఈవెంట్స్ అనేవి ఎలా క్యాలెండర్ ప్రకారంగా జరుగుతాయో అలాగా ఇట్ ఈస్ ద క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ద ప్లాంట్. దీస్ ఫినాలజికల్ ఈవెంట్స్ కెన్ బి రికార్డెడ్ డయాగ్రమాటికల్లీ మంత్ వైజ్ అండ్ సీజన్ వైజ్ అండ్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ డయాగ్రమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫినోగ్రామ్. సో ఇలా మంత్ వైజ్గా కానీ సీజన్ వైజ్గా కానీ ఒక డయాగ్రామ్ పరంగా రిప్రజెంట్ చేసిన దాన్ని ఫినోగ్రామ్ అంటారు. అది ఎలా ఉంటుంది అంటే, సో దిస్ వన్ బెంజీన్ స్ట్రక్చర్ నెంబర్ 1. సో నెంబర్ 1 ఇండికేట్స్ దిస్ వన్. జర్మినేషన్ అంటే విత్తనం మొలకెత్తుట. ఈ స్పేస్ విత్తనం మొలకెత్తడం. అండ్ వెజిటేటివ్ గ్రోత్ సెకండ్ వన్ అంటే శాకీయ పెరుగుదల దశ. అండ్ థర్డ్ వన్ ఫ్లవరింగ్ పుష్పించడం. అండ్ ఫోర్త్ వన్ ఫ్రూటినింగ్ ఫలాలు ఏర్పడడం. అండ్ ఫిఫ్త్ వన్ సీడ్ మ్యాచురేషన్ అంటే విత్తన పక్వ స్థితి. సీడ్ మ్యాచురేషన్ విత్తన పక్వ స్థితి. అండ్ లాస్ట్ వన్ డెత్. ఏమవుతుంది, మొత్తం ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ ఫామ్ అయిన తర్వాత సిక్స్త్ పొజిషన్ డెత్. మొక్క చనిపోతుంది. మొక్క చనిపోయే దశ. దీన్ని ఫినోగ్రామ్ అంటారు. టోటల్ ఈ స్ట్రక్చర్ని ఫినోగ్రామ్. ఓకే. నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్ మీన్స్ స్తరీభవనం.
స్ట్రాటిఫికేషన్ మీన్స్ స్తరీభవనం అంటే మొక్కలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఆక్యుపై ఉన్నాయి. ద డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీ ఆఫ్ ఏ గివెన్ రీజియన్ టేక్స్ ప్లేస్ త్రూ ద processes of adaptation, competition and natural selection. These results in the development of various strata or layers between the soil surface. This vertical layering pattern is called stratification. Stratification means స్తరీభవనం అంటే ఒక సముదాయంలోని వివిధ జాతులకు చెందిన మొక్కలు భూమి మీద వివిధ ఎత్తులుగా చేరుకొని వివిధ అంతస్తులను అంటే స్ట్రాటా ఆర్ లేయర్స్ ఫామ్ చేయడాన్ని ఏర్పరుస్తాయి. ఫామ్ మీన్స్ ఏర్పరచడం. సో మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ద డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీ ఆఫ్ ఏ గివెన్ రీజియన్ టేక్స్ ప్లేస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అడాప్టేషన్స్, కాంపిటీషన్ అండ్ న్యాచురల్ సెలెక్షన్స్. సో అడాప్టేషన్స్ అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న కండిషన్స్కి అనుకూలంగా పెరిగే మొక్కలు, అలాగే వాటి మధ్య ఉన్న పోటీని ఆధారంగా చేసుకుని ఒక సముదాయంలోని వివిధ జాతులకు చెందిన మొక్కలు భూమి మీద వివిధ ఎత్తులకు చేరుకుని వివిధ అంతస్తులను ఏర్పరుస్తాయి. అనేక వృక్ష జాతులు వివిధ స్థాయిలలో పెరిగి ఇలా ఏర్పడడాన్ని స్తరీభవనం అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇలా డిఫరెంట్ లేయర్స్ స్ట్రాటస్ కింద ఫామ్ అవుతాయి. సన్లైట్ని బేస్ చేసుకుని ఇలాగా వర్టికల్ స్ట్రాటిఫికేషన్గా ఫామ్ అవుతాయి. వర్టికల్ మీన్స్ ఆయుత స్తరీభవనం, ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ కింద ఫామ్ అయ్యి ఆ లేయర్స్లో మొక్కలు పెరగడాన్ని స్ట్రాటిఫికేషన్, వర్టికల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. సబ్టెర్రేనియన్ స్ట్రాటా. సబ్టెర్రేనియన్ స్ట్రాటా అంటే భూమి లోపలి స్తరం అంటే బేసల్ పోర్షన్, భూమి లోపలి స్తరం అని హెడ్డింగ్ పెట్టి, సో ఇంగ్లీష్ మీడియం సబ్టెర్రేనియన్ స్ట్రాటా అని హెడ్డింగ్ పెట్టి బేసల్ పోర్షన్ కవర్డ్ బై లిట్టర్ అండ్ డెబ్రిస్ ఆఫ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. సబ్టెర్రేనియన్ స్ట్రాటా భూమి లోపలి స్తరం. ఈ స్తరంలో గడ్డి మొక్కలు, వేర్లు, భూగర్భ కాండాలు ఉంటాయి. సో అలాగే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు అన్నీ కూడా ఈ స్తరంలో శాశ్వతంగా ఆవాసం ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ ఫ్లోర్ నేల స్తరం అంటే దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్. Abundance of litter. This region is the zone of decomposition. సో ఈ సెకండ్ లేయర్, ఇది రెండవ పొర. దీనిలో లిట్టర్ అంటే ఆకులు అన్నీ కూడా మొత్తం ఏవైతే డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ అకర్బన పదార్థాలతో నిండి ఉన్నటువంటి డికంపోజిషన్ లేయర్ని ఫారెస్ట్ ఫ్లోర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ స్ట్రాటమ్ ఆఫ్ హెర్బేషియస్ వెజిటేషన్. స్ట్రాటమ్ ఆఫ్ హెర్బేషియస్ వెజిటేషన్ గుల్మాకార స్తరం. సో ద లేయర్ ఫార్మ్డ్ బై హెర్బేషియస్ ప్లాంట్ లైక్ గ్రాసెస్, డైకోటిలిడాన్స్ అండ్ యాన్యువల్స్. సో హెర్బ్స్ అన్నీ కూడా ఇది మూడవ పొర. దీనిలో గుల్మాలకు సంబంధించిన గ్రాసెస్ అనగా గడ్డి జాతి మొక్కలు, డైకోటిలిడాన్స్ ద్విదళ బీజాలు, ఏకవార్షిక మొక్కలు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ స్ట్రాటమ్ ఆఫ్ స్hrubs పొదల స్తరం. లొకేటెడ్ బిలో ద క్రౌన్ లేయర్ అండ్ అబోవ్ ద హెర్బేషియస్ లేయర్ రిప్రజెంటెడ్ బై shrubby లైఫ్ ఫామ్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటమ్ ఆఫ్ shrubs అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, క్రౌన్ లేయర్కి అంటే టాప్ మోస్ట్ లేయర్కి బిలో పోర్షన్లో ఉంటుంది. అలాగే దీనిలో shrubs అన్నీ కూడా గ్రో అవుతాయి అంటే పొదలకు చెందిన మొక్కలు అన్నీ కూడా పెరుగుతాయి. ఫిఫ్త్ వన్ స్ట్రాటమ్ ఆఫ్ ట్రీ. టాప్ మోస్ట్ లేయర్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రౌన్ లేయర్ which is represent highest limit of plant community in given region. సో పర్టికులర్గా స్ట్రాటమ్ ఆఫ్ ట్రీ ఇది
టాప్ మోస్ట్, మొత్తం అన్నిటికంటే పైన ఉండే పొర. దీనిలో ఎక్కువ ఎత్తు పెరిగే వృక్షాలు పెరుగుతాయి. నెక్స్ట్ వన్, అబౌండెన్స్, జాతి సమృద్ధి. ద అబౌండెన్స్ ఆఫ్ ఏ స్పీసీస్ cannot be easily demonstrated quantitatively because living organisms, especially plants, are not distributed uniformly over the earth's surface. సో భూమి యొక్క ఉపరితలం పైన మొక్కలన్నీ కూడా ఒక ఆర్డర్లో అంటే యూనిఫామ్ ఒక అమరికలో అయితే ఉండవు. ఓకేనా, ఒక ప్లాంట్ ఒక చోట ఉంటుంది అంటే ర్యాండమ్గా ప్రజెంట్ అయి ఉంటాయి. సో ద అబౌండెన్స్ ఆఫ్ ఏ స్పీసీస్ కెనాట్ బి ఈజీలీ డెమాన్స్ట్రేటెడ్. సో దీన్ని వర్ణించడానికి అంటే అబౌండెన్స్, జాతి సమృద్ధి అనేది ఒక అమరికలో మాత్రం ఉండదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా వీలు పడదు. ఎందుకు అనగా మొక్కలన్నీ కూడా ఒక అమరికలో ఉండవు కాబట్టి. ఆన్ ద బేసిస్ ఆఫ్ అబౌండెన్స్ ప్లాంట్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ ఫైవ్ కేటగిరీస్. సో అబౌండెన్స్, జాతి సమృద్ధిని 5 రకాలుగా అభివర్ణిస్తారు. వెరీ రేర్, చాలా అరుదు. రేర్, అరుదు. కామన్, సాధారణం. ఫ్రీక్వెంట్, తరచు. వెరీ మచ్ ఫ్రీక్వెంట్, చాలా తరచు. సోషియబిలిటీ అంటే కలుపుగోలుతనం. ఇట్ రిఫర్స్ proximities of the plants. Some plants of some species grow better when they are grown together and form dense population or communities, whereas some plants of some species grown together become weak or vanished. Sociability denotes the degree of associationship between species occurring in a community. So sociability అంటే some plants of some species grows better when they are grown together to form dense population. సో ఒక సముదాయంలోని జీవులు భూమి మీద క్షితిజ సమాంతరంగా వ్యాప్తి చెంది ఆ జీవుల వ్యాప్తి అనేది ఒకదానితో ఒకటి అసోసియేట్, అనుసంధానమై ఉండే దాన్ని కలుపుగోలుతనం అంటే సోషియబిలిటీ. అంటే ఒక జీవి, ఒక మొక్క మరియు అదే రకానికి చెందిన వేరొక మొక్క మధ్య ఉన్నటువంటి అసోసియేషన్ అంటే అనుసంధాన ప్రక్రియను సోషియబిలిటీ అంటారు. ఓకేనా, అంటే ఒక సముదాయంలోని మొక్కలు దగ్గరగా సన్నిహితంగా పెరగడాన్ని కలుపుగోలుతనం లేదా సోషియబిలిటీ అంటారు. ఒక స్పీసీస్ అదే స్పీసీస్ సంబంధించిన అనదర్ స్పీసీస్ లేదా వేరొక స్పీసీస్ ఏదైనప్పటికీ కూడా మొక్కలన్నీ దగ్గరగా సన్నిహితంగా పెరగడాన్ని సోషియబిలిటీ అంటారు. నెక్స్ట్, విటాలిటీ అంటే జీవశక్తి. ఇట్ రిఫర్స్ ద కండిషన్ ఆఫ్ ప్లాంట్ and its capacity to complete the life cycle, that is normal growth and reproduction. సో విటాలిటీ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ ద కండిషన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో కండిషన్స్, ఎందుకు కండిషన్స్ అని మెన్షన్ చేశారు అంటే 2 types ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఏవి? ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్. అది ఫేవరబుల్ అయినా అన్ఫేవరబుల్ అయినా ఒక మొక్క అనేది అన్ని పరిస్థితుల్ని తట్టుకుని దాని యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తే దాన్ని విటాలిటీ అంటారు, జీవశక్తి అంటారు. ఓకే, లాస్ట్ వన్, లైఫ్ ఫార్మ్స్, జీవరూపాలు. ద అడాప్టేషన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ టు క్లైమేట్ ఈజ్ కాల్డ్ లైఫ్ ఫార్మ్స్. సో ఒక మొక్క గ్రో అవ్వాలంటే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అన్నిటినీ అనుగుణంగా ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి అనుగుణంగా పెరిగే మొక్కలను జీవరూపాలు అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనిటీస్లో physiognomic classification. This classification totally depends on the general appearance of the plants is termed as physiognomic classification. Physiognomic characters అంటే పర్టికులర్గా ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్లాంట్స్, ఎక్స్టర్నల్ మార్ఫాలజీని ఫిజియోగ్నమిక్
క్యారెక్టర్స్ అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫెనిరోఫైట్స్. ఫెనిరోఫైట్స్ అంటే దీస్ ప్లాంట్స్ మే బీ ట్రీస్. ఫెనిరోఫైట్స్, దీస్ ప్లాంట్స్ మే బీ ట్రీస్, shrubs ఆర్ క్లైంబర్స్. సో ఈ ఫెనిరోఫైట్లలో సాధారణంగా ఈ ఫెనిరోఫైట్లకు సంబంధించినవి వృక్షాలు లేదా shrubs, పొదలు లేదా ప్రాకే మొక్కలు ఉండవచ్చు. ఇన్ దీస్ ప్లాంట్స్ ద గ్రోయింగ్ బడ్స్ ఆర్ నాట్ వెల్ ప్రొటెక్టెడ్ అండ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అప్రైట్ షూట్స్ మచ్ అబోవ్ ద గ్రౌండ్ సర్ఫేస్. సో వీటిల్లో ఫామ్ అయ్యేటటువంటి బడ్స్, మొగ్గలు ఏవైతే ఉన్నాయో ఆ మొగ్గలు అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే నేల నుండి కనీసం 30 సెంటీమీటర్ల ఎత్తు పైన విశ్రాంతి మొగ్గలుగా ఏర్పడతాయి. అంటే షూట్స్, కాండం ఉంటుంది కదా, కాండం పై భాగాన ఏర్పడతాయి. ఈ నేల నుండి 30 సెంటీమీటర్లు ఎర్త్ సర్ఫేస్ నుంచి, ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ 30 సెంటీమీటర్స్ హైట్ టు ఫార్మ్ బడ్స్ అబౌవ్ ద షూట్స్, upright shoots much above the ground surface. So ఇవి. నెక్స్ట్ కీమోఫైట్స్. Chemophytes అంటే ఇన్ దీస్ ప్లాంట్స్ దేర్ బడ్స్ ఆర్ situated close to the ground surface or up to maximum height of 25 centimeters. So they commonly occur in high altitude and latitudes. కీమోఫైట్స్ అంటే ఇవి, వీటిల్లో మొగ్గలు ఎక్కడ ఏర్పడతాయి అంటే బడ్స్ నేలకు కనీసం 25 సెంటీమీటర్ల ఎత్తులో ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాబా ఒక ప్లాంటు, గ్రీవియా ఒక ప్లాంటు. ఈ మొక్కలు ప్రధానంగా శీతల ప్రాంతాలైన సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ హెమిక్రిప్టోఫైట్స్. దీస్ ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ సాయిల్ సర్ఫేస్. Buds and shoots are protected by soil, dead leaves. So hemicryptophytes. వీటిలో విశ్రాంతి మొగ్గలు అనేవి, బడ్స్ అనేవి నేలకు దగ్గరగా ఏర్పడి, సో లిట్టర్ అంటే ఎర్త్ సర్ఫేస్తో కానీ కప్పబడి ఉంటాయి, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇందాక ఫెనిరోఫైట్స్ అయితే ఏ విధమైన ప్రొటెక్షన్ ఉండదు బడ్స్కి, బట్ హెమిక్రిప్టోఫైట్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. వేటి ద్వారా అంటే ఎర్త్ సర్ఫేస్ అంటే సాయిలే కవర్ చేస్తుంది, లేదా కొన్నిసార్లు అయితే మంచు కూడా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా శీతల ప్రదేశాల్లో పెరుగుతాయి. అలాగే ద్వివార్షికాలు, బహువార్షికాలు, యాన్యువల్స్ అలాగే బైఎన్నియల్స్ రెండు కూడా దీంట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బైఎన్నియల్ అండ్ పెరిన్నియల్. బైఎన్నియల్ అంటే ద్వివార్షికాలు, పెరిన్నియల్ అంటే బహువార్షికాలు. నెక్స్ట్ వన్ క్రిప్టోఫైట్స్. ఇన్ దీస్ ప్లాంట్స్ ద బడ్స్ ఆర్ యూజువల్లీ బర్రీడ్ ఇన్ ద సాయిల్ ఆర్ ఇన్ ద బల్బ్స్ అండ్ rhizomes where food is stored to withstand long periods of adverse climatic conditions. క్రిప్టోఫైట్స్ అంటే ఈ మొక్కల్లో ఇక్కడ బడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే ఇన్ దీస్ ప్లాంట్స్ ద బడ్స్ ఆర్ formed in the water or soil. So soil, below the soil the buds are formed. In cryptophytes the buds are formed below the soil or below the water. ఓకేనా. ఈ మొక్కల్లోని మొగ్గలు నీటిలో కానీ మృత్తిక లోపల కానీ ఏర్పడి తగిన విధంగా రక్షణ పొందుతాయి. ఓకేనా. సో ప్రత్యేకంగా కొమ్ము, దుంప వంటి భూగర్భ కాండాలను కలిగి ఉండే నేల మొక్కలను క్రిప్టోఫైట్లు లేదా జియోఫైట్లు అంటారు. ఓకేనా. క్రిప్టోఫైట్స్కి అనదర్ నేమ్ జియోఫైట్స్. అనుకూల పరిస్థితుల్లో భూగర్భంలోని మొగ్గలు చిగురించి వాయుగత ప్రగండాన్ని ఏర్పరుస్తాయి. సో ఇలా ఆ బడ్స్ ఏవైతే ఉన్నాయో బల్బ్స్ కానీ రైజోమ్స్ కానీ వాటంతట అవే వాటిలో ఫుడ్ స్టోర్ అయి ఉండడం వల్ల మరలా ఇంకొక కొత్త మొక్కగా ఫామ్ అవుతుంది. లాస్ట్ వన్ థీరోఫైట్స్. దీస్ ఆర్ యాన్యువల్ ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ సీడ్స్ ఇన్ ద ఫేవరబుల్ కండిషన్స్. ఈ మొక్కలలో దీస్ ప్లాంట్స్ ఆర్ యాన్యువల్ ప్లాంట్స్. ఇవి ఏకవార్షిక మొక్కలు.
ఈ మొక్కలు ఏవేంటి ఫ్లవర్స్ పుష్పాలు మరియు విత్తనాలను ఫేవరబుల్ కండిషన్ అనుకూల పరిస్థితుల్లో విత్తనాలను మరియు ఫ్లవర్స్ ముందు ఫ్లవర్స్ ఏర్పరిస్తే తర్వాత విత్తనాలను ఫామ్ చేస్తాయి ఎప్పుడు ఫేవరబుల్ కండిషన్స్. ఓకేనా. సో ఇది దట్స్ ఇట్. థ్యాంక్ యూ.